లక్షలాది మందికి మన తెలుగు మ్యాట్రిమోనీ ద్వారా వివాహాలు జరిగాయి. తెలుగు వారి నంబర్ 1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ. కాచిగూడ దోపిడీ కేసులో నిందితులుగా ఉన్న నేపాలీలపై లుకౌట్ నోటీసులు జారీ చేశారు పోలీసులు. ఏప్రిల్ 21న కాచిగూడలోని వ్యాపారవేత్త హేమరాజ్ ఇంట్లో 2 కిలోల బంగారు ఆభరణాలు 3 కోట్ల నగదు చోరీ చేశారు. 21న రాత్రి భోజనంలో మత్తుమందు కలిపారు ఆ ఇంట్లో పనిచేసే నేపాలీలు. ఆ భోజనం తిన్న హేమరాజ్ దంపతులు అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయారు. వెంటనే ఇంట్లో ఉన్న 3 కోట్ల రూపాయల విలువైన 2 కిలోల బంగారు ఆభరణాలు 3 కోట్ల నగదు ఎత్తుకు వెళ్లారు. వారంతా దేశం దాటిపోయి ఉంటారని భావిస్తున్న పోలీసులు కేంద్ర బహదూర్ షా, అర్పిత, దీపేంద్ర అలియాస్ గజేంద్ర, చతుర్భుజ్ అలియాస్ ఆర్యన్లపై లుకౌట్ నోటీసులు ఇష్యూ చేశారు. కాచిగూడ దోపిడీ కేసులో నిందితులుగా ఉన్న నేపాలీలపై లుకౌట్ నోటీసులు జారీ చేశారు పోలీసులు. ఏప్రిల్ 21న కాచిగూడలోని వ్యాపారవేత్త హేమరాజ్ ఇంట్లో 2 కిలోల బంగారు ఆభరణాలు 3 కోట్ల నగదు చోరీ చేశారు. 21న రాత్రి భోజనంలో మత్తుమందు కలిపారు ఆ ఇంట్లో పనిచేసే నేపాలీలు. ఆ భోజనం తిన్న హేమరాజ్ దంపతులు అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయారు. వెంటనే ఇంట్లో ఉన్న 3 కోట్ల రూపాయల విలువైన 2 కిలోల బంగారు ఆభరణాలు 3 కోట్ల నగదు ఎత్తుకు వెళ్లారు. వారంతా దేశం దాటిపోయి ఉంటారని భావిస్తున్న పోలీసులు లోకేంద్ర బహదూర్ షా, అర్పిత, దీపేందర్ అలియాస్ గజేందర్, చతుర్భుజ్ అలియాస్ ఆర్యన్లపై లుకౌట్ నోటీసులు ఇష్యూ చేశారు.